చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ టెంట్లు వేసి బీజేపీ తిట్టి బీజేపీ నాయకులను తిట్టి ఎవడో ఇంకోని తింటే ఇలా మా ఉద్యమం ఏదో మేము చూపడుతున్నాం. ఇలా మొన్న మా కార్యకర్తలందరూ రోడ్డు మీద ఎక్కి ఇలా ప్రజలు నివసించే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే ప్రజలు ఎట్లా తింటారు, ప్రజలు ఎట్లా ముందుకు పోతారన్న విషయాన్ని కనీసం ఆలోచించకుండా ఇలా మూర్ఖంగా వివరించిందంటే ఇవాళ హుజరాబాద్ ప్రజలు కూడా చైతన్యం ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ ఇది హుజరాబాద్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గ్రామంలో కూర్చుంటే ఇవాళ భవిష్యత్తులో మన బతుకులు మొత్తం నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు మద్దతు తెలపండి. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే వెనుక పోయే ప్రసక్తే లేదు. మేము తూతూ మాత్రం ఉద్యమాలు చేయము. మా లక్ష్యం ఎట్టి వల్ల డంపింగ్ యార్డ్ ఆపాలి. ఈ డంపింగ్ యార్డ్ మొత్తం షిఫ్ట్ చేసినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం కమిషన్ వేసామని అడుగుతాం, కమిషన్ వచ్చి చూస్తుంది. కమిషన్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు పక్కా రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ హుజరాబాద్ లో మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ ఎట్టి పత్రం పెట్టరాదన్నది ఆల్రెడీ ఉంది. కాబట్టి మన దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు ఎస్టీ కమిషన్ కూడా కాంపిట్ ఇస్తాం. ఎస్టీ కమిషన్ రప్పిస్తాం. చాలా మంది ఎస్టీల ఇల్లునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎస్టీ వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఇల్లునే వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. దయచేసి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు వీళ్ళు వచ్చేదో కాంప్రమైజ్ అయ్యి తూతూ మంత్రంగా ఉద్యమాలు చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తూతూ ఉద్యమాలు చేయం. ఇవాళ ఇన్ని రోజులు ఆర్టీసీ ఉద్యమం అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, అక్కడక్కడ జెండా పట్టి జై జై అనిపోయారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా నర్సంపేట పోతే ఉద్యమం ఏ విధంగా ఉంటుందో సురుకు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే విధంగా ఉద్యమం చేసి వచ్చినవి. ఇవాళ ఇలా అంటే పులి అనగా పంజాబ్ ముందుకు చేసిందంటే మళ్ళీ ఎడకపోయే ప్రసక్తి లేదు. ఈ డంపింగ్ యార్డ్ బాధ ఏందో నాకు తెలుసు అన్న. ఒక్కసారి మీరందరూ కర్మారు వేటప్పుడు ఏం చేయాలంటే డ్యామ్ బ్రిడ్జ్ ఉంది కదా, దిగానే డంపింగ్ యార్డ్ ఉంటుంది. మీరందరూ ఒక 5 నిమిషాలు ఖర్చు లేకుండా ఇట్లా నిలబడరండి. వాళ్ళు అక్కడి నుంచి ఇటు రారు. ఏడిపోతారు తెలుసా, డైరెక్ట్ హాస్పిటల్ పోతారు. ఇది ఎవరు రారు. ఇప్పుడు నెక్స్ట్ హుజరాబాద్ రోడ్లలో ఏం లేవట ఏమొస్తుంది తెలుసా, హాస్పిటల్ ఏమొస్తుంది. మేము చేసే ఉద్యమానికి మీరు మద్దతు. మా ఉద్యమంలో నిజాయితీ ఉంటుంది, మా ఉద్యమంలో నిబద్ధత ఉంటుంది, మా ఉద్యమంలో కమిట్మెంట్ ఉంటుంది, మా ఉద్యమంలో కసి ఉంటుంది, మా ఉద్యమంలో సంకల్పం ఉంటుంది, మా ఉద్యమం ఉధృతంగా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. మా జెండా కింద రండి. ఈ ఉద్యమంలో మీరందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కండి. అన్ని సంఘాలు రండి, అన్ని అసోసియేషన్ రండి, అన్ని అభివృద్ధి కమిటీలు రండి, అన్ని పార్టీలు నాయకులు రండి. ఇవాళ ఈ చౌరస్తా తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏ విధంగా ఉద్యమానికి వేదిక అయిందో మన డంపింగ్ యార్డ్ యొక్క షిఫ్ట్ చేయడానికి, డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమ గడ్డగా ఈ చౌరస్తా మిగిలిపోవాలి. అప్పుడు ఎట్లా మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలే. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేనే. ఆ రోజు ఇచ్చిన, మళ్ళా మొన్నొచ్చి డంపింగ్ యార్డ్ సందర్శించిన. దాని తర్వాత జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా పార్టీ కృష్ణారెడ్డి గారు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎట్టి బస్సులో హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామ్గా ఉండదు, ఇళ్లలో కూర్చోవద్దు. కేవలం టెంట్ వేసి దీక్షలు చేయాలి. టెంట్ వేసి దీక్షలు చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతకి జై అంటూ జై శ్రీరామ్ అని రోడ్డుకి ఎక్కి అగ్రెసివ్ గా ఆందోళన చేస్తే తప్ప వాళ్ళ డంపింగ్ యార్డ్ ఆగదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకునే వాళ్ళ హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలకు రేపు మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. హుజరాబాద్ రోగం లేకుండా ఒక్కరుంటే అడిగి చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసేప్ప ఒక సమస్య కోసం ఇంకో సమస్య సృష్టిస్తారు. ఎవడన్నా డంపింగ్ యార్డ్ తెలివినోడు హుజరాబాద్ మున్సిపల్ ఎక్సెస్ పెడతారా? ఎవడన్నా ఎవరైనా పెడతారా మున్సిపల్ ఎక్సెస్? డంపింగ్ యార్డ్ ఏడ పెట్టాలి? ఉరోధులు ఎక్కడన్నా అందరినీ మెప్పించి ఎవరికి ఇబ్బంది కాకుండా తీసుకుపోయి డంపింగ్ యార్డ్ గాడ పెడతారు. ఈడ హుజరాబాద్ వేరే డంపింగ్ యార్డ్ చూస్తున్నాను, పోయి ఆడ పరిశీలించిన. మనమేమో రోడ్ నేషనల్ హైవే పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. కాంగ్రెస్ ఏమో నేషనల్ హైవే మనం చేస్తున్నారు, నేషనల్ హైవే డంపింగ్ యార్డ్ చేస్తున్నారు. నేషనల్ హైవే పక్కన డంపింగ్ యార్డ్
మాకు జైలే కొత్త కాదు, లాఠీ దెబ్బలే కొత్త కాదు. ఒక్కొక్క కార్యకర్త మీద 20, 30 కేసులు ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ కోసం మా వాళ్ళు జైలు కొడతారు, లాఠీ దెబ్బలు తింటారు. కానీ చివరకు హుజరాబాద్ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి ఇవాళ మా ప్రాణాలను పణంగా పెట్టి మీకు రక్షణ కవచంగా, హుజరాబాద్ ప్రజలకు రక్షణ కవచంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రక్షణ కవచంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో గుమ్లాపూర్కి వచ్చి నేను ప్రాజెక్టు కడతా, నేను రోడ్లు వేస్తా, మీకు పెన్షన్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నట్టు పెద్ద పథకం ఇచ్చినట్టు ఇచ్చిపోయింది. హుజరాబాద్ వచ్చి పథకం ఇస్తారు కదా, పెద్ద పెద్ద పథకం ప్రాజెక్ట్ ఇచ్చంటే డబ్బు అని మీకు తలకాయలు పెట్టింది వాళ్ళ. కానీ ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారికి హుజరాబాద్ మున్సిపాలిటీ అని తెలుసో తెలియదు. హుజరాబాద్ మరి